మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈ నెల 20వ తారీఖున కార్తీక అమావాస్య రాబోతోంది. ఈ అమావాస్య చాలా శక్తివంతమైనది. ఎందుకంటే ఈ అమావాస్యతో కార్తీక మాసం ముగిసిపోతుంది. ఈ కార్తీక అమావాస్య మరుసటి రోజున పోలీ పాడ్యమిని జరుపుకుంటూ ఉంటారు. ఈ కార్తీక అమావాస్య చాలా శక్తివంతమైనది, చాలా పవర్ఫుల్ కనుక ఈరోజు ఈ 3 వస్తువులను కొని ఇంటికి తెచ్చుకుంటే చాలు 1 కోటి రూపాయలు దొరుకుతాయి. లక్ష్మీదేవియే మీకు 1 కోటి రూపాయలను ఇస్తుంది. కాబట్టి ఈ అమావాస్యలోపు ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకోండి. అమావాస్య రోజు కూడా ఈ వస్తువులను కొని ఇంటికి తెచ్చుకోవచ్చు. ఈ అమావాస్య విపరీతమైన శక్తులను కలిగిన అమావాస్య కనుక ఈ వస్తువులను కొని ఇంటికి తెచ్చుకుంటే అదృష్టము, ఐశ్వర్యము కలిసి వస్తాయి. తరతరాలు తిన్నా తరగని ఆస్తి కూడా వచ్చి పడుతుంది. ఈ వస్తువులకు అంతటి శక్తి ఉంటుంది. ఈ వస్తువులు అంత పవర్ను కలిగి ఉంటాయని శాస్త్రాలు స్పష్టంగా చెప్తూ ఉన్నాయి. కనుక ఈ అమావాస్య రోజు అందరూ కూడా ఈ వస్తువులను కొని ఇంటికి తెచ్చుకోండి. ప్రతి నెలలో మనకు అమావాస్య తిథి వస్తుంది. ప్రతి అమావాస్యకు శక్తులు ఉంటాయి. కానీ ఈ నెలలో వచ్చే అమావాస్య మరింత అతీంద్రియ శక్తులు కలిగిన అమావాస్య, చాలా పవర్ఫుల్. ఈరోజు ఈ వస్తువులను కొని తెచ్చుకుంటే లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది. కావాల్సినంత ధనాన్ని ఇస్తుంది. ఆర్థికంగా కలిసి రావడానికి ఈ వస్తువులు ఎంతగానో ఉపయోగపడతాయి. అమ్మవారికి ఎంతో ఇష్టమైన వస్తువులు కనుక తప్పకుండా ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకోండి. మరి ఇంతకీ అమావాస్య రోజు ఏ వస్తువులను కొని ఇంటికి తెచ్చుకోవాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మిడిమిడి జ్ఞానం కొన్నిసార్లు హాని కలిగిస్తుంది. అందుకే ఈ వీడియోని చివరి వరకు చూడండి. కొందరు వీడియోను అక్కడక్కడ కొంచెం కొంచెం చూస్తారు. చివర్లో మాకు ఏమీ అర్థం కావటం లేదు అంటారు. మీరు సగం సగం వింటే ఏం అర్థమవుతుంది చెప్పండి? కనుక ఈ వీడియోని శ్రద్ధగా చివరి వరకు చూడండి. వీడియోలోకి వెళ్లే ముందు కామెంట్ బాక్స్లో ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. కార్తీక అమావాస్య అంటే కార్తీక మాసంలో చివరి రోజు. మరుసటి రోజు నుండి మార్గశిర మాసం ప్రారంభమవుతుంది. కార్తీక మాసంలో 365 వత్తులను వెలిగించలేకపోయాము అని బాధపడేవారు ఈ కార్తీక అమావాస్య రోజు ఉపవాసం ఉండి 365 వత్తులను వెలిగించవచ్చు. అలా వెలిగించడం వలన సంవత్సరమంతా కూడా దీపారాధన చేసిన ఫలితం వస్తుంది. అంతేకాదు పౌర్ణమి రోజు 365 వత్తులు వెలిగించి మళ్ళీ ఇంకొకసారి 365 వత్తులను వెలిగించాలనుకునేవారు కూడా ఈ కార్తీక అమావాస్య రోజు వెలిగించుకోవచ్చు. ఈ మాసంలో ఒక్కసారి కూడా శివాలయానికి వెళ్ళలేని వారు, శివునికి అభిషేకాలు చేయలేకపోయిన వారు, శివాలయంలో దీపం పెట్టలేకపోయిన వారు కార్తీక మాసంలో ఆఖరి రోజైన ఈ కార్తీక అమావాస్య రోజు శివాలయానికి వెళ్ళిన, అభిషేకాలు చేసిన, శివాలయంలో దీపం పెట్టిన, ఉసిరి చెట్టు కింద దీపం పెట్టిన నెలంతా చేసిన ఫలితం వస్తుంది. ఈరోజు పిండి దీపాలు పెట్టిన, నారికేల దీపం పెట్టిన, ఉసిరి దీపాలు వెలిగించిన 1000 రెట్ల అధిక ఫలితం వస్తుంది. ఈ కార్తీక అమావాస్య చాలా పవిత్రమైనది. కార్తీక మాసంలో ఇది చివరి రోజు. కార్తీక మాసంలో ఒక్కసారి కూడా నదీ స్నానం చేయని వారు, చేయటం కుదరని వారు కనీసం ఈ కార్తీక అమావాస్య రోజు ఈ ఒక్కరోజు అయినా సరే నదీ స్నానం చేయాలి. నదుల్లో, చెరువుల్లో, బావుల వద్ద ఎక్కడ చేసినా పర్లేదు. ఇలా ఈ ఒక్కరోజు కార్తీక స్నానం చేస్తే నెలంతా స్నానం చేసిన ఫలితం వస్తుంది. కార్తీక స్నానం అంటే ఏమీ లేదు. ఉదయం 6 లోపు నిద్రలేచి చక్కగా దగ్గరలో ఉన్న నదుల్లో కానీ, కాలువల్లో కానీ, చెరువుల వద్ద కానీ స్నానం చేయండి. ఏదీ లేకపోతే బావి వద్ద అయినా సరే స్నానం చేయవచ్చు. బావులు కూడా అందుబాటులో లేనివారు ఈరోజు ఉదయాన్నే చక్కగా ఇంటి వద్ద స్నానం చేసుకోండి. అలా స్నానం చేసే సమయంలో 3 సార్లు గంగా 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 అని అనుకోండి. అలా అనుకోవటం వలన గంగా నది స్నానం చేసిన ఫలితం వస్తుంది. అలాగే ఈ అమావాస్య రోజు ఒక గ్లాసులో లేదా చెంబులో నీళ్లు తీసుకొని ఆ నీటిలో చిటికెడు కుంకుమను కలిపి తర్వాత ఆ కుంకుమ నీటిని తీసుకుని వెళ్ళి రామ చెట్టు మొదట్లో పోసేయండి. ఇలా ఈ కార్తీక అమావాస్య రోజు కుంకుమ నీటిని రావి చెట్టు మొదట్లో పోస్తే దోషాలు, కష్టాలు, బాధలు పోతాయి. ఈ అమావాస్య చాలా శక్తివంతమైంది కాబట్టి చక్కగా మీరు సూర్యోదయానికి ముందుగానే నిద్రలేచి ఇంటిని, వాకిల్ని శుద్ధి చేసుకోవాలి. అలాగే గుమ్మం బయట కూడా చక్కగా నీటితో శుభ్రంగా కడుక్కొని ముగ్గు వేసుకోవాలి. ఇలాంటివి చేయటం వలన మనకు బాగా కలిసి వస్తుంది. చాలామంది అమావాస్య అంటే అదేదో చెడు అని, మనకు కీడును తెస్తుంది అని, ఆ రోజున మనం అసలు ఏ పని కూడా చేయకూడదు,
పూజ చేయకూడదు, ఇలాంటివన్నీ కూడా అనుకుంటూ ఉంటారు. కానీ అదేమీ కాదు. మీరు అమావాస్య రోజున కూడా చక్కగా గుమ్మం బయట ఊడ్చుకొని కల్లాపు చల్లుకొని ముగ్గులు వేసుకోవచ్చు. ఇలా వేసుకోవటం వల్ల లక్ష్మీదేవి మీ ఇంటి లోపలకు రావడానికి అవకాశం అనేది వస్తుంది. ఎంతో శక్తివంతమైన ఈ అమావాస్య రోజున ఒక 3 వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే చాలు, 1 కోటి రూపాయలు దొరుకుతాయి. కష్టాలు, బాధలు పోతాయి, ఆర్థిక సమస్యలు పోతాయి, ధనలాభం కలుగుతుంది అని పెద్దలు చెప్తూ ఉన్నారు. ధనానికి సంబంధించిన సమస్యలు ఉన్నవారు, డబ్బు లేదని బాధపడేవారు, పేరు ప్రతిష్టలు కావాలని కోరుకునేవారు, లక్ష్మీదేవి అనుగ్రహం కావాలని కోరుకునేవారు ఖచ్చితంగా ఈ అమావాస్య రోజు ఈ వస్తువులను తెచ్చుకుంటే చాలు, చాలా మంచి రిజల్ట్ అయితే మాత్రం వస్తుంది. అదృష్టము, ఐశ్వర్యము కలుగుతుంది. మీ జీవితంలో సమస్యలు అనేవే ఉండవు. అమ్మవారు మీ ఇంటిలో అడుగుపెట్టి కావాల్సినంత ఐశ్వర్యాన్ని ఇస్తుంది. మరి ఇంతకీ అమావాస్య రోజు కొన్ని తెచ్చుకోవాల్సిన మొదటి వస్తువు ఏమిటి అంటే ఉప్పు. గల్లులుప్పు ప్యాకెట్ ఉంటుంది కదా, ఆ గల్లులుప్పు ప్యాకెట్ను ఖచ్చితంగా కొని ఇంటికి తెచ్చుకోండి. ఇలా కొని తెచ్చుకుంటే తరతరాలు కూర్చుని తిన్నా తరగని ఆస్తి వస్తుంది. గల్లులుప్పు చాలా శక్తివంతమైనది. దీనిని ఇంటికి తెచ్చుకోవటం వలన మీకు చాలా మంచి జరుగుతుంది. ఎందుకంటే గల్లులుప్పు అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం. గల్లులుప్పునే రాళ్ల ఉప్పు అని, రాతి ఉప్పు అని, రాక్ సాల్ట్ అని, క్రిస్టల్ సాల్ట్ అని, గల్లులుప్పు అని రకరకాలుగా పిలుస్తూ ఉంటారు. ప్రాంతంలో ఒక్కోలాగా పిలుచుకుంటూ ఉంటారు. ఎలా పిలిచినా గల్లులుప్పు మాత్రం ఒకటే. ఈ గల్లులుప్పు ప్యాకెట్ మహా అయితే ఒక 20 రూపాయలు ఉంటుంది. కాబట్టి ఈ అమావాస్య రోజు గుర్తుపెట్టుకొని ఒక ఉప్పు ప్యాకెట్ను ఇంటికి తెచ్చుకోండి. అలా తెచ్చుకున్న ఉప్పును వంటగదిలో పెట్టుకొని వంటల్లో వాడుకోవచ్చు, లేదా పరిహారాలకు అయినా సరే వాడుకోవచ్చు. ఇలా అమావాస్య రోజు గల్లులుప్పు కొని ఇంటికి తెచ్చుకుంటే డబ్బు సమస్యలు పోతాయి, ఆర్థిక బాధలు పోతాయి, ధనలాభం కలుగుతుంది, లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. మీకు అదృష్టము, ఐశ్వర్యము కలిసి వస్తుంది. మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. కనుక అమావాస్య రోజు అందరూ కూడా ఉప్పుని కొని తెచ్చుకోవటం మర్చిపోవద్దు. రెండవ వస్తువు ఏమిటి అంటే లవంగాలు. ఈ అద్భుత అమావాస్య రోజు లవంగాలను కొని తెచ్చుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం సులభంగా కలుగుతుంది. 1 కోటి రూపాయలు సంపాదించుకునే అవకాశాలు వస్తాయి. మీ ఇంట్లో ఆల్రెడీ లవంగాలు ఉన్నా పర్వాలేదు, మళ్ళీ లవంగాలను కొని తెచ్చుకోండి. కనీసం చిన్న 5 రూపాయల లవంగాల ప్యాకెట్ను అయినా సరే కొని తెచ్చుకోండి. ఇలా తెచ్చుకున్న లవంగాలను వంటగదిలో పెట్టుకొని వాడుకోవచ్చు, లేదా పరిహారాలకు అయినా సరే ఈ లవంగాలను వాడుకోవచ్చు. ముఖ్యంగా ఈ అమావాస్య రోజు ఆడవాళ్ళు ఉదయాన్నే శుచిగా స్నానం చేసుకుని ఇంట్లో పూజ గదిలో దీపారాధన పెట్టుకోండి. చాలామంది అమావాస్య రోజు దీపం పెట్టకూడదేమో, పూజలు చేయకూడదేమో అని అనుకుంటూ ఉంటారు. లక్ష్మీ పూజ చేయకూడదు అని భావిస్తారు. కానీ అమావాస్య రోజు తప్పనిసరిగా లక్ష్మీ పూజ చేసి దీపారాధన చేసుకోవాలి. అలా చేస్తే అమ్మవారు ఐశ్వర్యాన్ని ఇస్తారు. కనుక తప్పనిసరిగా ఈరోజు దీపం పెట్టండి. ఆ దీపంలో 2 లవంగాలను కూడా వేయండి. ఇలా లవంగాలు వేసి దీపం పెడితే ఆ దీపాన్ని అమ్మవారు స్వీకరించి మన కోరికలను నెరవేరుస్తారు. అలాగే అమావాస్య రోజు మీరు కూడా ఒక లవంగాన్ని నోట్లో వేసుకుని తినివేయండి. ఇలా లవంగాన్ని తినటం వలన గ్రహదోషాలు పోతాయి, జాతక దోషాలు పోతాయి, ఆరోగ్య సమస్యలు పోతాయి, చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. కనుక ఈ అమావాస్య రోజు చిన్న లవంగాల ప్యాకెట్ను అయినా సరే కొని తెచ్చుకోండి. ఆ లవంగాలలో నుండి 3 లవంగాలు తీసి 2 లవంగాలను దీపంలో వేయండి. ఇంకొక లవంగాన్ని మీరు తినేయండి. మిగిలిన లవంగాలను వంటగదిలో పెట్టుకొని వంటల్లో వాడుకోండి. అమావాస్య రోజు లవంగాలు తెచ్చుకోవటం వలన ఖచ్చితంగా అదృష్టం కలుగుతుంది. కనుక తప్పనిసరిగా అందరూ కూడా లవంగాలు కొని ఇంటికి తెచ్చుకోండి. ఇక 3వ వస్తువు ఏమిటి అంటే లక్ష్మీ గవ్వలు. లక్ష్మీ గవ్వలు అంటే అమ్మవారికి చాలా ఇష్టం. కనుక ఈ అమావాస్య రోజు 5 లక్ష్మీ గవ్వలను ఇంటికి తెచ్చుకోండి. లక్ష్మీ గవ్వలంటే పసుపు గవ్వలు, నల్ల గవ్వలు కాదు. ఈరోజు 5 పసుపు గవ్వలు తెచ్చుకొని లక్ష్మీదేవి ఫోటో ముందు పెట్టి పూజ చేసుకొని ఆ తర్వాత ఈ గవ్వలను తీసుకుని వెళ్ళి బీరువా లాకర్లో పెట్టుకుంటే ధనానికి లోటు అనేదే రాదు. మీ జీవితం సుఖ సంతోషాలతో నిండిపోతుంది. మీ ఇంట్లో అందరూ కూడా ప్రశాంతంగా ఉండగలుగుతారు. అన్ని పూజా స్టోర్స్లో ఈ గవ్వలు దొరుకుతాయి. కాబట్టి 5 లక్ష్మీ గవ్వలు కొని తెచ్చుకోండి. ఈ గవ్వలు ఎక్కడ ఉంటే అక్కడ లక్ష్మీదేవి ఉంటుంది. ఈ గవ్వలు నరదృష్టిని తిప్పి కొడతాయి, చెడును పోగొడతాయి, చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. అదృష్టం, ఐశ్వర్యము కలిసి వస్తుంది.
కనుక ఈ అమావాస్య రోజు చక్కగా 5 గవ్వలను తెచ్చుకొని లక్ష్మీదేవి ఫోటో ముందు కాసేపు ఉంచి ఆ తర్వాత ఈ గవ్వలను తీసేసి ఎర్రటి వస్త్రంలో చుట్టేసి బీరువాలో డబ్బులు దాచే చోట పెట్టండి. ఇలా పెట్టడం వల్ల ధనానికి లోటు అనేదే రాదు. ఇలా పెట్టిన గవ్వలను 6 నెలలకు ఒక్కసారి తీసి పసుపు నీటితో శుభ్రం చేసి మళ్ళీ బీరువాలో పెట్టేసుకోవచ్చు. ఇలా గవ్వలు తెచ్చుకుంటే నెగటివ్ అంతా కూడా పోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి. ఉప్పు, లవంగాలు, గవ్వలు ఈ 3 వస్తువులను కొని ఇంటికి తెచ్చుకుంటే సకల సంపదలు లభిస్తాయి. 3 వస్తువులు తెచ్చుకోలేని వారు కనీసం ఈ 3 నుండి 2 వస్తువులను అయినా సరే కొని తెచ్చుకుంటే చాలా మంచిది. అదృష్టము, ఐశ్వర్యము కలిసి వస్తాయి. కనుక మీ వీలును బట్టి పూలను కొని తెచ్చుకుని శుభ ఫలితాలను పొందండి. ఈ అమావాస్య రోజున కలబంద మొక్కతో ఒక చిన్న పరిహారం చేస్తే చాలు, కష్టాలు పోయి కోరినంత ధనం వస్తుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. అమావాస్య అంటేనే సాధారణంగా పరిహారాలు చేయడానికి చాలా పేరు పొందిన రోజు. అమావాస్య రోజున ఎలాంటి పరిహారం చేసినా కూడా అది చాలా గొప్పగా ఫలిస్తుందని మన శాస్త్రాల్లో చెప్పబడింది. ముఖ్యంగా ఇలాంటి శక్తివంతమైన అమావాస్య రోజు పెద్ద పెద్ద యోగులు, ఋషులు, మునులు అలాగే మన పూర్వీకులు కూడా ఎదురు చూస్తూ ఉండేవారు. ఎందుకంటే వారు ఇలాంటి రోజుల్లో రకరకాల పరిహారాలు చేస్తూ ఉంటారు. అమావాస్య రోజున మనం ఎలాంటి పరిహారం చేసుకున్నా కూడా దానికి తిరగనేదే ఉండదు. తప్పకుండా దానికి 100కు 100% ఫలితం వస్తుంది. కాబట్టి ఈ అమావాస్య రోజున కలబంద మొక్కతో ఇలా చేయండి, చాలా గొప్పగా ఫలితాలు అనేవి వస్తాయి. ఈ అమావాస్యను చెడును తీసేసి మన జీవితంలో ఉన్న చెడు అంతా కూడా తొలగించి మంచిని తెచ్చిపెట్టడానికి ఒక మంచి రోజుగా చెప్పుకోవచ్చు. ఇంకా చాలామందికి తెలియని విషయం ఏమిటి అంటే అమావాస్య అంటే దేవతలకు ఎంతో ఇష్టమైన రోజు. డబ్బు విషయంలో మంచిగా ఎదగటం కోసం, అలాగే అప్పుల సమస్యలు ఏమైనా ఉంటే తీర్చుకోవటం కోసం, ఇంటికి సంబంధించిన దోషాలను తొలగించుకోవటం కోసం, భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతూ ఉంటే అవి తగ్గటం కోసం, కొంతమందికి పెళ్ళిళ్ళు ఆలస్యంగా అవుతూ ఉంటే అవి జరగటం కోసం, ఉద్యోగాలు రాకుండా ఉండటం, సంతానం లేకపోవటం, మానసిక సమస్యలు, అనారోగ్య సమస్యలు, అప్పుల సమస్యలు, ఇలా ప్రతి కుటుంబంలో కూడా కొన్ని సమస్యలతో బాధపడుతూ ఉంటారు. కాబట్టి అలాంటి చెడునంతటిని, సమస్యలన్నిటినీ కూడా తొలగించుకొని మనకు మంచిని తెచ్చిపెట్టడానికి ఈ అమావాస్య చాలా శక్తివంతమైనది. కలబంద మొక్క గురించి మనకు తెలిసిన విషయమే. అది దేవతా వృక్షం. కలబంద మొక్కలో 3 రెమ్మలు అలాగే 3 దేవతలు కూడా ఉంటారని మన శాస్త్రాలలో చెప్పబడింది. మనిషి జీవితానికి కలబంద మొక్కకు చాలా దగ్గర సంబంధం ఉంది. వెనుకటి రోజుల్లో పెద్దగా ఈ కలబంద మొక్కల గురించి తెలియకపోయినా ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ కూడా కలబంద మొక్కలను పెంచుకుంటూ ఉన్నారు. ఎందుకంటే దానివల్ల కలిగే మంచి అందరికీ అర్థమైంది. కాబట్టి అలా తెచ్చుకొని పెంచుకుంటూ ఉన్నారు. కలబంద మొక్కలు మనం ఒక మొక్క పెడితే అది 100,000 మొక్కలుగా మారుతూ ఉంటుంది. అంటే పిలకలు వచ్చి ఆ పిలకలే ఇంకొక మొక్కగా మారుతాయి. అలాగే మన జీవితంలో కూడా కష్టం ఒకటే కాదు, మనిషికి కష్టంతో పాటుగా అదృష్టం అనేది కూడా ముఖ్యం. అలా మనకు కలిసి వచ్చిన మనం సంపాదించే 1 రూపాయి 100 రూపాయలుగా మారి అలా మనకు కష్టంతో పాటుగా అదృష్టం కూడా రావటం కోసం తప్పకుండా ఈ పరిహారాలు అనేవి పనిచేస్తాయి. కాబట్టి మీరు ఈరోజు సూర్యోదయానికి ముందే నిద్రలేచి ఇంటిని, వాకిలిని కూడా తప్పకుండా శుభ్రం చేసుకోవాలి. ఇల్లు తుడిచే నీటిలో కాస్త రాళ్ళ ఉప్పును వేసి ఇంటిని చక్కగా తుడుచుకోవటం, ఇంట్లో పసుపు నీటిని కూడా చల్లుకోవటం చేయాలి. తర్వాత మీరు స్నానం చేసిన తర్వాత మంచి దుస్తులు ధరించాలి. మాంసాహారం ఈ రోజున వండకూడదు, తినకూడదు. ఈ పరిహారం మీకు ఈ రోజులో ఏ సమయంలో కుదిరినా కూడా ఆ సమయంలో చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ రోజంతా మంచిదే. ఈ రోజులో మీరు ఉదయం అయినా చేసుకోవచ్చు, మధ్యాహ్నం అయినా చేసుకోవచ్చు, లేదా సాయంత్రం సంధ్యా సమయంలో అయినా సరే చేసుకోవచ్చు. ఇలా ఈ రోజంతా కూడా మీకు రాత్రి 12 గంటల వరకు కూడా మంచి సమయమే కాబట్టి ఇబ్బంది అయితే ఏమీ లేదు. రాత్రి 12 లోపు ఎప్పుడైనా ఈ కలబంద మొక్క పరిహారాన్ని చేసుకోవచ్చు. ముందుగా ఒక చిన్న కలబంద మొక్కను తీసుకోండి. అది వేరుతో సహా ఉండాలి. ఎందుకంటే వేళ్లతో పాటు ఉన్న మొక్కల్లో ప్రాణశక్తి ఉంటుంది. అదే మన పరిహారానికి ప్రాణం. ఆ మొక్కను తీసుకుని నీటితో శుభ్రం చేయండి. వేరులపై ఉన్న మట్టి కొద్దిగా తుడిచి పసుపుతో ఆ మొక్క మొత్తానికి పలుచగా రాయండి. తర్వాత కుంకుమతో పాటు లేదా 5 బొట్లు పెట్టండి. అలా బొట్లు పెట్టే సమయంలో మీ మనసులో సంకల్పం చెప్పుకోవాలి. మీ ఇంట్లో ఉన్న దరిద్రం, దోషాలు, నరదృష్టి అంతా తొలగిపోవాలని, లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలని, అప్పులు తీరాలని, డబ్బు సులభంగా రావాలని, కుటుంబ సుఖశాంతులతో నిండిపోవాలని కోరుకోండి. ఇప్పుడు ఒక మంచి వస్త్రం తీసుకోండి. అది ఎరుపు లేదా పసుపు రంగులో
ఉంటే మరింత మంగళకరంగా ఉంటుంది. ఆ బట్టపై ముందుగా ఒక పిడికెడు ఉప్పు తీసుకొని వేయండి. ఉప్పు లక్ష్మీదేవి స్వరూపమని శాస్త్రాలు చెప్తూ ఉంటాయి. మన ఇంట్లో చెడు శక్తులు, అప్పుల భారాలు, దరిద్రం ఉంటే వాటిని తొలగించడానికి ఉప్పు అత్యంత శక్తివంతమైనదిగా. ఉప్పు అన్నది మన జీవితంలో శుభాన్ని, సమృద్ధిని సూచిస్తుంది కనుక ఉప్పు వేసి తర్వాత కొన్ని నల్ల ఆవాలు ఆ వస్త్రంలో వేయాలి. చిన్నగా ఉన్న ఆవాలు తంత్రశాస్త్రంలో చాలా గొప్ప ప్రాధాన్యం కలిగి ఉంటాయి. అవి దరిద్రము, దోష, నరదృష్టిని దూరం చేస్తాయి. దుష్ప్రభావాలను నశింపజేసి ఇంటికి సానుకూల శక్తిని తీసుకువస్తాయి కనుక ఒక స్పూన్ ఆవాలు వేసి తర్వాత మిరియాలు కూడా వేయండి. మిరియాలు మన ఇల్లు లోపల ఉన్న ప్రతికూల వాయువులను బయటకు పంపిస్తుంది. ఇవి చెడు శక్తిని సమతుల్యం చేస్తాయి, ఇంట్లో సుఖశాంతి నెలకొనడానికి కారణమవుతూ ఉంటాయి. ఇప్పుడు ఒక లక్ష్మీ గవ్వను ఆ బట్టలో వేయండి. గవ్వ లక్ష్మీదేవి సన్నిధిని సూచిస్తుంది. లక్ష్మీ కటాక్షం రావడానికి ఇది చిహ్నం. ఆ గవ్వను పెట్టేటప్పుడు మనసులో లక్ష్మీదేవి కటాక్షం నా ఇంటిపై ప్రసరించాలని కోరుకోండి. తర్వాత వీటిపై కొద్దిగా ధనియాలు వేయండి. ధనియాల సువాసన చాలా శుభతరం. అది సానుకూల తరంగాలను కలిగిస్తుంది. కుటుంబంలో ఆరోగ్యము, సంతోషము, సమృద్ధి కలగడానికి సహాయపడుతుంది కనుక ధనియాలు వేసి చివరిగా ఒక ఎండు మిరపకాయ వేయండి. ఎర్ర రంగు మిరపకాయ దిష్టి నివారణకు ప్రతీక. ఇది ఇంటిని చెడు చూపుల నుండి రక్షిస్తుంది కనుక ఇవన్నీ వేసి ఇప్పుడు ఆ బట్ట మధ్యలో ముందు సిద్ధం చేసిన పసుపు, కుంకుమ పూసిన కలబంద మొక్కను ఉంచండి. ఈ మొక్కలో ఉన్న ప్రాణశక్తి ఇప్పుడు ఉప్పు, ఆవాలు, మిరియాలు, గవ్వలు, ధనియాలు, మిరప కాయలతో కలిసిపోతుంది. బట్టను చక్కగా మడిచి ఓ మూటలా కట్టి గట్టిగా కట్టేయండి. కట్టేటప్పుడు ఓం శ్రీ మహాలక్ష్మీ నమః అని లేదా ఓం శ్రీ లక్ష్మీ కుబేరాభ్యాం నమః అనే మంత్రం చెప్పటం మంచిది. ఆ మంత్రం మాటకు పవిత్రతను చేకూరుస్తుంది. ఇలా కట్టిన మూటను మీరు పూజగదిలో లేదా ఇంటి హాల్లోని ఈశాన్య మూలల్లో ఉంచండి. ఈశాన్య దిశ దైవ దిశగా పరిగణించబడుతుంది. అది జ్ఞానము, సంపద, శుభశక్తి ప్రవాహానికి చిహ్నం. ఆ మూటను ఉంచేటప్పుడు ప్రేమ, విశ్వాసంతో ఉంచండి. లక్ష్మీదేవి మా ఇంటిలో నివసించాలి, దరిద్రాన్ని తరిమివేయాలి అని మౌనంగా చెప్పండి. ఆ మూటను ఎవరూ తొక్కకూడదు, ముఖ్యంగా పిల్లలకు అందకుండా జాగ్రత్తగా ఉంచండి. ఇలా ఈ మూటను 48 గంటలు అంటే 2 రోజులు అలాగే ఉంచండి. సమయంలో దాన్ని కదపకూడదు. ఆ మూట మీ ఇంట్లో ఉన్న ప్రతికూలతలను గ్రహించి దానిని శుభశక్తిగా మార్చుకుంటుంది. ఈ 2 రోజుల్లో ఇంట్లో దీపం వెలిగించి దీపారాధన చేయండి. లక్ష్మీదేవిని స్మరించండి. ఈ 2 రోజుల్లో మీరు సానుకూల మనస్తత్వం కలిగి ఉండాలి. ఎవరి పట్ల కోపము, రోషము, తక్కువ మనసు చూపకూడదు. ఎందుకంటే ఆ సమయంలో మీ ఇంటిలో ఉన్న శక్తిని మీ భావాలతో మిళితమవుతుంది. మీరు సంతోషంగా ఆలోచిస్తే ఆ శక్తి మీకు ఉపయోగకరంగా మారుతుంది. అందుకే ఈ 2 రోజుల్లో ప్రశాంతంగా, కృతజ్ఞతతో, మంచి ఆలోచనలతో ఉండండి. 3వ రోజు ఉదయం అంటే 48 గంటల తర్వాత సూర్యోదయానికి ముందు నిద్రలేచి స్నానం చేయండి. శుభ్రమైన కొత్త బట్టలు ధరించండి. ఈశాన్య మూలల్లో పెట్టిన మూటను గౌరవంతో చేతితో తీసుకోండి. ఈ మూటలోని చెడు శక్తులు అల్లకల్లోలమైనవి దైవశక్తిగా మారిపోవాలి. మా ఇంట్లో శాంతి, సమృద్ధి నెలకొనాలి అని ప్రార్థించండి. ఆ తర్వాత ఆ మూటను తీసుకుని వెళ్ళి మీ ఇంటి దగ్గరలో ఉన్న పారే నీటిలో అంటే వాగు, కాలువ లేదా నదిలో వదిలివేయండి. ప్రవహించే నీరు నెగిటివ్ ఎనర్జీని పీల్చి దానిని ప్రకృతి శక్తిగా మార్చేస్తుంది కనుక పారే నీటిలో పడేయండి. ఈ మూటను నీటిలో వేసిన వెంటనే వెనక్కి తిరిగి చూడకుండా నేరుగా ఇంటికి వెళ్ళండి. ఎందుకంటే చెడు శక్తులు నీటిలో లీనమవుతూ ఉంటాయి. వాటి వైపు తిరిగి చూడటం పాత సమస్యలను మళ్ళీ ఆకర్షించడమే అవుతుంది. ఇంటికి వచ్చిన తర్వాత గుమ్మం దగ్గర దీపం వెలిగించి పసుపు, కుంకుమలతో లక్ష్మీదేవిని స్మరించండి. ఇలా చేస్తే ఈ కలబంద మొక్క పరిహారం పూర్తి అవుతుంది. ఇది సులభంగా కనిపించినా దాని ప్రభావం చాలా అద్భుతంగా ఉంటుంది. కొంతమంది మొదట్లో చిన్న ఫలితాలు చూస్తారు. ఆ అప్పుల ఒత్తిడి తగ్గటం, కుటుంబంలో సన్నిహితత పెరగటం, ఉద్యోగ అవకాశాలు రావటం, కొద్ది కాలంలోనే ఆర్థికంగా విశేష మార్పులు వస్తాయి. అదృష్టం ఒక్కసారిగా మీ వైపుకు మల్లుతుంది. మీరు చేసే పనులలో విజయాలు కనబడుతూ ఉంటాయి. ఇంట్లో ఉల్లాస వాతావరణం పడుతుంది. చెడు కళలు తగ్గిపోతాయి. మనసులో శాంతి ఏర్పడుతుంది. కలబంద మొక్కలోని ప్రాణశక్తి, ఉప్పులోని లక్ష్మీ శక్తి, ఆవాలలోని దోష నివారక శక్తి, మిరియాలలోని దుష్ట శాంతి, గవ్వలోని సంపద శక్తి, ధనియాల్లోని సమృద్ధి వాసన ఇవన్నీ కలిసిపోతాయి. ఈ కలబంద మూట ఇప్పుడు ఒక జీవనశక్తి గల ఆకర్షణ కేంద్రంగా మారుతుంది.
అది సంపదను, శుభాన్ని మీ ఇంటికి లాగుతుంది. మీరు ఎంత విశ్వాసంతో చేస్తే ఆ ఫలితం అంత ఎక్కువగా ఉంటుంది. మన జీవితంలో ప్రతి ఒక్కరికి సమయం ఒకటే ఉండదు, కానీ ఎవరికి అదృష్టం ఎలా చేరుతుందో అది వారి చుట్టూ ఉన్న శక్తులపై ఆధారపడి ఉంటుంది. ఈ పరిహారం ఆ శక్తులను మనకు అనుకూలంగా మారుస్తుంది. మన కష్ట సమయం, విశ్వాసం మూడు కలిస్తే దాని ఫలితాలు తప్పక వస్తాయి. ఇలా ఈ అమావాస్య రోజు కలబంద పరిహారం చేస్తే కూటికి లేని వారైనా సరే కోటీశ్వరులుగా మారుతారు. ఎందుకంటే ఎంత పెద్ద గొప్ప కోటీశ్వరుడు అయినా సరే రూపాయి దగ్గర నుండి ఎదిగిన వారే. అలాంటి వారికి అదృష్టం అనుగ్రహించి లక్ష్మీదేవి కటాక్షం కలిగినప్పుడే కోట్లకు అధిపతులు అవుతారు. కాబట్టి ఇలా మన జీవితం కూడా అద్భుతంగా మారి ఒక అద్భుతం లాగా జరిగి మనం కూడా మంచిగా ఎదగాలి అని అంటే ఈ కలబందం ఒక పరిహారం అమావాస్య రోజున మీకు అద్భుతంగా ఫలిస్తుంది. కాబట్టి చక్కగా ఇలా చేయండి. ఇక మీ ఇంటికి సంబంధించిన మార్పులను చూసి మీరే ఆశ్చర్యపోతారు. బాగా కలిసి వస్తుంది, పట్టిందల్లా బంగారంగా అవుతుంది. ఒక మాటలో చెప్పాలంటే తిరుగులేని రాజయోగం పట్టి తరతరాలు కూర్చుని తిన్నా కూడా 7 తరాలు కూర్చుని తిన్నా కూడా తరిగిన సంపద, ఆస్తి మీ సొంతమవుతుంది. ధనం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. కాబట్టి చక్కగా మీరు కూడా ఈ పరిహారం ఈ అమావాస్య రోజున చేసుకుని శుభ ఫలితాలను పొందండి, ఆనందంగా జీవించండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.